కేబినెట్లో మహిళలకు చోటు లేదు. ఏడాదిలో సాధించింది ఏమీ లేదు. తీసుకున్న నిర్ణయాలన్నీ రాజ్యాంగ విరుద్ధమే. ఇవి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ అధినేత చేస్తున్న విమర్శలు. మహిళా గర్జన వేదికగా మందకృష్ణ మాదిగ సర్కార్ను టార్గెట్ చేశారు. మరోసారి ప్రభుత్వంపై వాయిస్ పెంచారు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ లో నిర్వహించిన మహిళా గర్జన సభలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ కేబినెట్ లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖకు ఒక మహిళా మంత్రి ఉంటే ఈ 17లో ఒక 4-5 పరిశ్రమలు కాదా ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన కనిపిస్తున్నాను. ఇక్కడ మంత్రి లేదు కాబట్టి పెట్టకపోవడం వల్లనే మహిళా సంక్షేమం మొత్తం మూలపడ్డదనేసి కూడా మీరు మర్చిపోద్దని సరే నేను కోరుతున్నాను. ఖచ్చితంగా మంత్రివర్గ స్థానం కల్పించకపోతే కేసీఆర్ వెంటనే సరే మంత్రివర్గ స్థానం కల్పించేంత వరకు ఖచ్చితంగా ఎంఎస్పీ విఎస్పీస్ ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు మందకృష్ణ. కేసీఆర్ పాలన రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా అపోజిషన్ పార్టీలకు చురకలంటించారు మందకృష్ణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు సమర్థిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నది. ఈ సంవత్సర కాలంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన చరిత్ర ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ మాట్లాడలేదు, పార్లమెంట్ మెంబర్లు మాట్లాడలేదు. మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామని ఉన్నది, ఎక్కడ ఏర్పాటు చేయలేదు. తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం స్థాపిస్తామన్నది, ఎక్కడ స్థాపించలేదు. మహిళా సంక్షేమ బోర్డు అన్నది ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన మహిళా గర్జనలో పార్టీలకు అతీతంగా మహిళా నేతలు పాల్గొన్నారు. మహిళల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు.